కేసీఆర్ పాలనకి రేవంత్ పాలనకి మీరు చెప్పే డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు పాలనలు హిందువుల వ్యతిరేక పాలన. ఫస్ట్ పేదల వ్యతిరేక పాలన. పేదలను మోసపుచ్చి మభ్యపెట్టి ఏదో అక్కడక్కడ తాయిలాలు ఇచ్చి మోసపూరితమైన వాగ్దానాలతో మైనారిటీ ఓట్లతోని రాజకీయం చేస్తున్న రెండు పార్టీలు. తప్ప అదే దొందే తోడు దొంగలు, ఇంకా తోడు దొంగలు, తేడా లేదు. పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అని అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం చెప్తారు? రండి, మీరు ఇప్పుడే వెళ్దాం. చక్కగా ఇక్కడ నుంచి పక్కన ఖానాపురాన్ని ఉంది. 6 గ్యారెంటీలు అవుతున్నాయని చెప్పారు కదా. ఇప్పుడు మీ కెమెరామెన్ ఉన్నారు, ఇంకేముంటారు, వీళ్ళందరూ 3, నువ్వు 4, మీ డ్రైవర్ 5, నేను 6. ఇక్కడ ముఖ్యమంత్రి తమ్ముడు ఉంటాడు ముంగటి ఇంట్లో, కొండలరెడ్డి అంటాడు, ఆయన కూడా తీసుకుందాం. తీసుకుని పక్కన ఖానాపూర్ ఉంది, ఆడగిట్లా మహిళలకు మహాలక్ష్మి మహిళలకు 2500 వస్తున్నాయి అని అడుగుదాం. లేదు 2000 పెన్షన్ని 4000 ఇచ్చినరా అని అడుగుదాం. రేషన్ కార్డులు ఇచ్చినరా అని అడుగుదాం. ఇందిరమ్మ ఇల్లు కట్టించినరా అని అడుగుదాం. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ వేసినరా అని అడుగుదాం. ఉచిత బస్సు వేసిన తర్వాత కొత్త బస్సు ఒకటన్నా కొన్నారా అని అడుగుదాం. ఓకే, ఉచిత బస్సు వేసాక కొత్త బస్సు ఒకటైనా కొందరా? ఓకే, అదొక్కటి కంప్లీట్ గా జరుగుతుందని అందరూ లేదు, తప్పు బాగా నష్టం. 1 కోటి మంది సుమారు, దానివల్ల ఇప్పుడు 40,000 కోట్లు లాస్ అయినాం. ఎట్లా సార్? ఇప్పుడు మన పొన్నం ప్రభా గారు చెప్పినట్టు 1 కోటి మంది మహిళలు ప్రయాణం చేసినారని. 1 కోటి మంది మహిళలు ప్రమాణం చేసిన 90 కోట్ల మంది అలా పని, అంటే మీరు ఉచితంగా ఇస్తున్నారని పోయిన తప్ప ఇంటి పని ఇచ్చుకొని పోయినారు. ఓకే, ఫస్ట్ వాళ్ళ పని ఉపాధి వాళ్ళ కుటుంబాలలో లాస్ అయినారు ఆ వర్షం. ఇప్పుడు 10 కోట్ల మంది పనితో పోయినారు. 90 కోట్ల మంది ఉచితమైన వాళ్ళ ఇంటి పనిని, వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళకి వచ్చే ఆదాయ వనరుల్ని, పిల్లల చదువుల్ని వీళ్ళ భ్రమలలో పడి ఆ బస్సులలో ఎక్కి నడుములు పాడి చేసుకుని ఆ పాత బస్సులలో గుంతల రోడ్లలో మళ్ళీ ఆర్థోపెడిక్ డాక్టర్లకు ఆ 10 రూపాయల టికెట్కి బదులు 10,000 కడుతున్నారు. ఇప్పుడు దానివల్ల ఇంకెక్కువ నష్టం జరిగింది. దానివల్ల ఉన్న బస్సులు కూడా కిక్కిరీసి 2 టైర్లు పోతున్నాయి. మనం చూసారు కదా, 140 మంది ఎక్కినారు. వాళ్ళ ప్రాణాలకు గ్యారెంటీ లేదు, వాళ్ళ ఆరోగ్యం గ్యారెంటీ లేదు. అది ఉల్టా బాగా నష్టం జరుగుతున్నది. అది నేను మహిళా సోదరి మళ్ళీ కూడా చెప్తున్నా, అక్క చెల్లెలు మీరు ఎవరైనా ఉంటే పని ఉంటేనే ఎక్కండి. పని లేకపోతే మీరు లోపలనే బిడీలు చేసుకున్నాడు, కార్ఖానలో బిడి చేసుకున్నట్టు బిడీలు చేసుడు, లోపలనే కాయగూరలు చేసుకున్నాడు, లోపలనే పప్పు చేరుకున్నాడు, ఇవన్నీ చేస్తున్నాం, చూస్తున్నాం సోషల్ మీడియాలో. మాకు సహజంగా అర్థమవుతుంది, మాకు ఎన్నో విజ్ఞప్తులు వస్తాయి కదా. కాబట్టి ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు 6 గ్యారెంటీలు. హైడ్రా అవుతుంది సార్ ఇంప్లిమెంట్ కావట్లేదు. అది ఓన్లీ లేని వాళ్ళ గుడిసెలు చిన్న ఇల్లు కూలగొట్టడానికి హైడ్రా పనిచేస్తుంది. పేదవాడి మీద ఎక్కుపెట్టిన పశుపతాస్తం రేవంత్ రెడ్డిది, అలా ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పోతుంది. అది మామూలు ఉసురు కాదు. ఏమైంది హైడ్రా? గతం కొన్ని వందల మంది పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టారు. ఉన్నవారిది ఏదో ఒకటి చూపించారు, ఏదో ఒకటి కన్వెన్షన్, ఉన్నవారి కన్వెన్షన్ చూపించేసి వేలాది మంది పేదల ఇల్లు కూలగొట్టారు. ఎందుకు ఇచ్చారు పర్మిషన్? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చారు, హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే ఏమనుకుంటారండి మీరు? లీగల్ అనుకుంటారు. అది చూసాడు, బ్యాంకు లోన్ ఇచ్చిండు, దాని నుంచి వీడు ఇల్లు కట్టుకున్నాడు. దీంట్లో ఎవరు మోసం? ఫస్ట్ గవర్నమెంటే ప్రధాన ముద్దాయి. ఎక్కడైతే నువ్వు అథారిటీస్ ఉన్నారో అధికారి చేసిన తప్పుకు నువ్వు నష్టపోయారు మీరు. ఓకే, నీకు ఈ రోజు తెలివి వచ్చింది. 75 ఏళ్ళ ఇంతకుముందు కాంగ్రెస్ లేదా, ఇంతకుముందు తెలుగుదేశం లేదా, ఈ ముఖ్యమంత్రి తెలుగుదేశంలో పనిచేయలేదా, ఈ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేయలేదు, అందరు మంత్రులే. మీరే కదా చేసింది, మీరే కదా ప్రజలను ప్రోత్సహించింది చెరువులు కబ్జా చేయడానికి, మీరే కదా పర్మిషన్లు ఇచ్చింది. గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇచ్చినాకనే అక్కడ హైడ్రా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు సుమారు మీ ఇల్లుంది, 30 లక్షల రూపాయలు ఇల్లుంది, అది ఎస్టిమేషన్ వేసి ఆ అమౌంట్ 30 లక్షల డిపాజిట్ చేసిన తర్వాత రోడ్డు పర్మిషన్ ఇచ్చింది నువ్వు, అధికారుల మీద ఎట్లెత్తావు? అధికారం కావాలంటే జైలుకు పంపు. నష్టపరిహారం మాత్రం ఇవ్వాల్సింది గవర్నమెంట్. అది ఇచ్చిన తర్వాతనే పేదలకు న్యాయం జరిగిన తర్వాతనే ముందుకు వెళ్ళాలని నేను అంటున్నాను. ప్రధాన డిమాండ్ అదే. పేదలు ముఖ్యము, పేదలు మోసపోయినరు, ప్రభుత్వం వల్ల మోసపోయినరు, ఈ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. నిజామాబాద్లో హైడ్రా లాంటి ఒక సంస్థ అవసరం అంటారా సార్? దాని సేవలు అవసరమా? రాష్ట్రం అంతా అవసరమేనండి. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ చూసిన తర్వాత కూడా ఇంకా అవసరం. ఇంకా అక్కడ చెరువులలో కాలి భూములే కబ్జా చేసినారు. ఇంకా కొన్ని రోజులు ఇల్లు కడతారు, ఇల్లు కట్టక ముందు ఆపాల ముందు. ఇప్పుడు ఇక్కడంటే చెరువుల ముందు భూములు పెట్టారు, పొలాలు చేసుకున్నారు, కబ్జా చేసుకున్నారు, తర్వాత ఇల్లు కట్టారు, తర్వాత అపార్ట్మెంట్ కట్టారు. అదొక స్టేజ్కి వెళ్ళిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా జిల్లా క్వార్టర్లలో, మండల క్వార్టర్లలో, గ్రామీణ ప్రాంతాలలో చెరువులు చెరబెట్టారు, కానీ దాంట్లో వ్యవసాయంగా నువ్వు యూజ్ చేస్తున్నారు. కట్టడాలు జరగలేదు, కట్టడాలు జరగకముందు ఇంకా ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ పేదలకు నష్టపరిహారం ఇచ్చినాకనే నువ్వేం కూలగొట్టుకుంటావా, లేకపోతే దాంట్లో
ఏదైనా బోర్డు పెట్టుకుంటావా, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటావా, సోనియమ్మ ఫోటో పెట్టుకుంటావా, రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకోండి. కానీ పేదలకు నష్టపరిహారం ఇచ్చినాకనే దానికి పరిష్కారం మొదలు కావాలి. ఆ పరిష్కారం అయినాకనే పేదల ఇల్లు టచ్ చేయాలి. అది నిజంగా హత్య చేసినట్లు. అరే ఆ దుఃఖం, ఆ పేదలు ఏడుస్తున్నారు అయితే ఇల్లు కూడా కొట్టేప్పుడు ఒక ముసలోళ్ళు పాపం. ఈ గుండె లేని ముఖ్యమంత్రి అసలు ఏ రకంగా అంటే ఏదేదో మాట్లాడతాడు ఆ స్టేజ్ల మీద, కానీ అసలు గుండు ఉంటే కదా ఎవరికైనా కాంగ్రెస్ కొడుకునే ఉదయం ఉండాలి కదా. నేను చెప్పింది తప్పుందా? గవర్నమెంట్ ముద్దాయా కాదా? గవర్నమెంట్ పర్మిషన్ కట్టుకున్నారు చెప్తున్నారు సార్ గవర్నమెంట్ ముద్దాయని. అవును, కాబట్టి నష్టపరిహారం ఇచ్చి ముట్టాలా. వేరే మిగతా రాష్ట్రంలో ఇంకా ఇల్లు వీళ్ళు కాలేదు కాబట్టి ముందు జరుగుతుంటే అక్కడ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి. భూముల వరకే ఉన్నారు కాబట్టి నష్టపరిహారం ఎక్కువ ఉండదు, నష్టం ఎక్కువ ఉండదు. పేదోళ్ళు ఇంకా మోసపోతారు. రేపు ఇల్లు కట్టడం మొదలు పెడితే పేదోళ్ళు మోసపోతారు. కాబట్టి గవర్నమెంట్ అది కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయకపోతే మోసం చేసేట మళ్ళీ అది కూడా. ఎందుకంటే పేదలకి ఆడు ల్యాండ్ కబ్జా చేసినట్టు ప్లాట్లు ఎత్తాడు. ప్లాట్లు లేని అవినీతి అధికారులు పర్మిషన్ ఇస్తారు, లోన్లు వస్తాయి. లోన్లు మళ్ళీ పేదవారు కట్టుకుంటారు. ఆడ అంకాపూర్ చెరువు కాడ, ఆర్మూర్ చెరువు కాడ కట్టుకుంటారు. మళ్ళీ కూడా కొట్టు 30 ఏళ్ళ తర్వాత. అది రావద్దు అంటే ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అన్ని చోట్ల హైడ్రా ఇంప్లిమెంట్ చేయాలి. చెరువులు, నీటికి సంబంధించిన ఏవైతే వనరులు ఉన్నాయో అడవి కానీ, అడవి ఒకటి, నీటి వసతులు ఒకటి, చెరువులు ఒకటి, భవిష్యత్ తరాలకు కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఉంది. ఎన్నికల సమయంలో మీరు మాట్లాడిన మాటలని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్న క్వశ్చన్, మీకు జీవన్ రెడ్డి ప్రత్యర్థినా బద్ధశత్రువా? రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. మీకు రాజకీయాల్లో శత్రువులు ఉన్నారా లేరా? చాలామంది అయినరు ఇప్పుడు. చాలామంది అయినరు. అంటే నిజాన్ని నిర్భయంగా నిర్మోటంగా మాట్లాడటం, కొద్దిగా లాంగ్వేజ్ కూడా ఘాటుగా ఉండటం. ఆ లాంగ్వేజ్ కూడా నాకు రేవంత్ రెడ్డి గారు లాంటి స్ఫూర్తి. నిజంగా రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి. అంటే ఎవరిని ఏమన్నా అంటాడు, చింతపండు చేస్తుంటాడు, తొండలు దొరగొడుతుంటాడు. ముఖ్యమంత్రి స్థాయి నుండి అంతకుముందైతే మరి దారుణంగా మాట్లాడుతుండే. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుంటే మేము కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా తెలంగాణ గొడ్డుకారం తినోళ్ళం కాబట్టి, గ్రామీణ ప్రాంతం కాబట్టి అప్పుడప్పుడు ఉంటుంది తప్ప ఎవరి మీద కావాలని మాట్లాడు. ఈ మాటల తూటాల విషయంలో పోనీ కేసీఆర్కి ఎన్ని మార్కులు వేస్తారు, రేవంత్కి ఎన్ని మార్కులు వేస్తారు? కేసీఆర్ అయితే పచ్చి మోసగాడు. అది భవిష్యత్ తరాలు లిఖిస్తాయి చరిత్ర. అంటే ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఇంకొక తరం పుడుతుంది. ఇప్పుడు మనం ఎట్లయితే చరిత్ర చదువుతున్నాం, అక్బర్ గురించి, ఔరంగజేబు గురించి, ఇప్పుడు 26 లక్షల మందిని చంపిండని ఔరంగజేబు ఎట్లా చదువుతున్నాము, ఒక గుళ్ళో కొట్టడానికి ఒక శాఖ పెట్టిన ఎట్లా చదువుతున్నాము, కేసీఆర్ గురించి మొత్తం నెక్స్ట్ జనరేషన్ చరిత్ర రాస్తుంది. అంటే ఒక అమాయకమైన తెలంగాణ ప్రాంత అమాయకత్వాన్ని వాడుకొని వాళ్ళు ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టి ఒక పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టిన దుర్మార్గుడు, విడగొట్టి ప్రజాస్వామ్య విలువలు తుంగలదొక్కి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా దళితుడిని ముఖ్యమంత్రి తన దళితులను మోసం చేసి, 3 ఎకరాల భూమి తన పేదలను మోసం చేసి, ఇంటికో ఇది ఇద్దామని ఒక ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిన ఎవరైనా ఉన్నాడు చరిత్ర అంటే కేసీఆర్ ఒక్కడే. మళ్ళీ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, పత్రికలని, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి, ప్రతిపక్షాలందరినీ లేకుండా చేశాడు. పత్రికలను ఎవడు నిజాయితీగా విమర్శిస్తే ఆ పత్రిక ఛానలంగా ఉన్నాడు. అంటే పత్రికలని, ప్రజాస్వామ్యాన్ని అన్ని తుంగలో దొక్కిన ఏకైక వ్యక్తి తెలంగాణ చరిత్రలో కేసీఆర్ మాత్రమే. రాజకీయాల్లో మీరు అత్యంత హేట్ చేసే వ్యక్తి హరీష్ రావు అని చెప్పిండ్రు. అంటే అతను ఆ 1200 మంది హత్యలకు కారణం, ఆత్మహత్యలకు ప్రేరణ. అంతే తప్ప నాకు అతను ఎవరో కూడా తెలియదు. అతను ఇంతవరకు చూడలేని వ్యక్తిగతంగా అతను ఎవరో కూడా తెలియదు నాకు. అంటే ఏదో ఒక ఆయన మైనంపల్లి హనుమంతరావు గారు అన్నారు ఒకసారి, అంటే వాళ్ళ బంధువు అట, ఆయన కూడా పెద్ద సీనియర్ లీడరు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎమ్మెల్యే. ఒకరోజు తిరుమల కొండ మీద ప్రమాణం చేసి అన్నాడు, రబ్బర్ చెప్పులు ఉండే ఇనుప పెట్టెలు ఉండరా నా ముంగట. ఆయన అన్నాడు, నాకు అలా బంధువట, పాపం దగ్గర బంధువట మైనంపల్లి హనుమంతరావు, తిరుమల కొండ మీద ప్రమాణం చేసి అన్నాడు. అంటే నాకు నమ్మకం కలిగింది, కరెక్ట్ ఆయన అన్నది నిజం ఉంటుందని. తిరుమల మరి ఆయన చెప్పాలా మైనంపల్లి హనుమంతరావు అన్న. అంటే రబ్బర్ చెప్పులు ఉండరు హరీష్ రావు, ఎల్మా హాస్టల్ నుండి చెప్పులు లేకుండే ఇనుప టప్పులు ఉండరా నీకు, నేను అప్పుడే అమెరికా పోయి వచ్చిన, ఇప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా సంపాదించిన బిడ్డాని సంగతి చూస్తా అన్నాడు. అప్పటి నుంచి చూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తుందేమో, 1,00,000 కోట్లు రికవరీ చేస్తుందేమో. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్లో ఉన్నాడు, అలా కొడుకు ఎమ్మెల్యే అయిండు. మళ్ళీ అందరు బాయ్ అనుకున్నారు, బాబా కూడా చుట్టాలు అయిపోయినారు అందరూ ఎల్మోద్దోరాలంతా. కాబట్టి మీరు మెచ్చే రాజకీయ నాయకులు ఎవరు తెలంగాణలో? ఇప్పుడున్నంతలా గుమ్మడి నర్సయ్య ఒకరు. కొద్దిగా కాంగ్రెస్లో సీతక్క అంటే నాకు కొద్దిగా అంటే తెలంగాణ అంటే ఒక స్పందిస్తుంది ప్రజల పట్ల. అట్లా కొందరు ఉన్నారు, అంటే ప్రజల పట్ల పార్టీలకు అతీతంగా నేను చెప్పాను. పార్టీలకు అతీతంగా రాజకీయ వ్యవస్థలో అవినీతి లేకుండా మరి కొద్దిగా గ్రామీణ ప్రాంతాల పట్ల ఒకటే కళ్ళు లేనివాడికి కాళ్ళు లేనివాడికి మనం సారా కావాలి.
ఎందుకంటే కాపం కనబడది కాబట్టి సారా రోడ్డు దాటించాలి మనం. రాజకీయ నాయకులు కూడా లక్ష్యం ఈ రెండే కావాలి. పేదవాళ్ళ పట్ల, అభాగ్యుల పట్ల మనం ఆసరా కావాలి. వాళ్ళకు ఉన్నవాడికి అందరూ ఉంటారు. చట్టం వాడి చుట్టమే, న్యాయ వ్యవస్థ చుట్టమే, అన్నీ వాడుకుంటాడు. ఐఏఎస్ అధికారులు కావచ్చు, బ్యూరోక్రాట్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, అన్ని రకాల వ్యవస్థల్ని వాడు ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి లైన్లోకి తీసుకురాగలుగుతాడు. కార్ఖానలో కానీ కోకపెట్లకి వస్తాడు ఏదో రకంగా. కాబట్టి నేనేమంటున్నా, వ్యక్తిగత అభిప్రాయం ఇది. అంటే ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుడు అనేవాడు పేదల పట్ల కొంత సానుభూతి చూపించాలి. వాళ్ళని ఎంతో కొంత కనీస అవసరాలు తీర్చి వాళ్ళని భవిష్యత్తులో మనలాగా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకుడు అని నా అభిప్రాయం. ఇక రాజకీయ నాయకులు అందరినీ మనం చెప్పుకుంటూ పోతే 100 మంది ఉంటారు. నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి ఉండి, 3 సార్లు ప్రధానమంత్రి ఉండి, 3 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఆడిన వ్యక్తి. అదే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ పాపాయి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈడీ ఎంక్వైరీలో పోతున్నారు. వేలాది కోట్ల అవినీతి సొమ్ము, వందలాది కోట్ల అంటే 24 గంటలు ఎంక్వైరీ చేసినారు. అట్లాంటి కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఉన్న టైంలో కొద్దిగా నరేంద్ర మోడీ గారు, రెండోది యోగి ఆదిత్యనాథ్ ఇష్టం. ఎందుకంటే ఒక 24 కోట్ల రాష్ట్రంలో ఒక పెద్ద రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏలుతూ కూడా సొంత చెల్లె కూడా టీ కొట్టు నడుపుకుంటుంది. అది ఆదర్శంగా ఉండాలి రాజకీయ. అంటే వాళ్ళ చెల్లెలు నడుపుకున్నట్టు మన చెల్లెలు నడుపుకోవడం లేదు. కానీ మరీ ఇప్పుడు 400 కోట్లతో ఇల్లు కట్టుకోవద్దు, రాజకుమారులు కట్టుకున్నట్టు. అట్లా అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇట్లా కదా నేను అట్లా యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, బాల్ ఠాక్రే కావచ్చు, హిందువులకు ఒక ధైర్యం నింపిండు. అవసరమైతే కూడా ఆడ స్టేడియం కూడా తవ్వించాడు. పాకిస్తాన్ ఆడుతుంది అంటే స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా మళ్ళీ మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఈరోజు అజిత్ దోవల్ కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు నిరంతరం రోమం రామనామం పెట్టడం, నిరంతరం దేశ ప్రేమికులు అందరూ. కాబట్టి దేశ ప్రేమికులందరూ ఇష్టమే.